ఎన్నికలు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వంపై బీసీ నేత రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య తీవ్ర ఆక్షేపణలు చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ల కేసు కోర్టులో పెండింగ్ లో ఉన్న సమయంలో ఎన్నికలకు వెళ్లడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మున్సిపల్ ఎన్నికలు ప్రకటించడంపైనే ఫైర్ అయ్యారు. కోర్టులో విచారణ జరుగుతుండగా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు, ఇది బీసీలకు ద్రోహమని మండిపడ్డారు. ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి చివరకు 28%కి కుదించి మోసం చేసిందని ఆరోపించారు. మొత్తం 65 మున్సిపాలిటీల్లో బీసీలకు కేవలం 35 స్థానాలు, కార్పొరేషన్లలో 10 స్థానాలకు గాను మాత్రం 3 సీట్లు కేటాయించడం పైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అన్యాయంపై ప్రతిపక్షాలు ఎందుకు నోరు మెదపడం లేదు అని కృష్ణయ్య ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లు న్యాయమైన డిమాండ్ అని, కోర్టులో నిర్ణయం తమకు అనుకూలంగా వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తీర్పు వచ్చే వరకు మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయాలనే డిమాండ్తో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కృష్ణయ్య స్పష్టం చేశారు. న్యాయ విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం. ఎందుకంటే ఒకవైపు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించారు. మొన్న సర్పంచ్ అప్పుడే ఏదో ఆ బతిమిలాడి భంగపడి మాకు 3000 కోట్లు పోతాయి కాబట్టి పార్టీ సింబల్ ఉండదు, సర్పంచ్లో పెడదామంటే పోనీ అని విడిచిపెట్టాం. ఇప్పుడు పార్టీ సింబల్ ఉంటుంది, కోర్టుల కేసు ఉంది, దీనికి పర్మిషన్ లేదు, కోర్టుల కేసు నడుస్తుండగా ఏ విధంగా వీళ్ళు ఎన్నికలకు పోతారని నేను సవాల్ చేస్తున్నా. కోర్టుల కేసు ఉండగా కోర్టుల కేసు మాట్లాడి వాదులాడి చర్చ చేసి వాదోపవాదాలు జరిగి బలాబలాలు చూసుకొని కేసు తీర్పు వచ్చిందాక వేరు చూసి వీళ్ళు ఎన్నికలకు పోవాలి. కానీ ముందే ఎన్నికలకు పోవడం అనేది చాలా దుర్మార్గము. బీసీలను దగా చేయడం, బీసీలను మోసం చేయడం తప్ప మరేమి కాదని చెప్పి హెచ్చరిస్తున్నాం. బీసీలంతా అబ్జర్వ్ చేస్తున్నది రాష్ట్ర వ్యాప్తంగా. కాంగ్రెస్ ప్రభుత్వము ఒక బీసీలను 42 అని ఊరించి మోసం చేసేది. మళ్ళీ ఇప్పుడు కూడా మోసం చేయడానికి కుట్రలు చేస్తుంది అనే విషయము స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన వైఖరి, బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకోవాలి. నిజంగా మీరు వాగ్దానం ప్రకారం మేము కొత్త డిమాండ్ కదా, మేము 50% అడుగుతున్నాం, కానీ మీరు 42 అంటే కూడా సర్దుకున్నాం. 42 తోటి ఎన్నికలకు పోవాలి. మున్సిపల్ ఎన్నికలలో కూడా అడ్డగోలిగా 121 మున్సిపాలిటీలో మాకు యాక్చువల్గా జనాభా ప్రకారం అయితే 65 రావాలి, 65-66, కానీ ఓన్లీ 38 మాత్రమే కేటాయించారు. మున్సిపల్ కార్పొరేషన్లో 10కి 3 కేటాయించారు. అంటే 29-28% మాత్రమే కేటాయించి అన్యాయం చేశారు. ఈ వైఖరి మార్చుకోవాలి. గత ఎన్నికల లోపల, లాస్ట్ ఎన్నికల లోపల 34% ఇచ్చారు, ఇప్పుడు 28కి తగ్గించారు.